యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మీ అందరికీ మీడియా ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. To share and spread the gospel of God through the media ministry. ఈ రోజు కూడా మీరు దీవించబడబోతున్నారు. Today also you are going to be blessed. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్తాం. With a small prayer, let's go forward. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి నీకు వందనాలు ప్రభువా. Our dear family Father, we thank you and we praise ఈ you. కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. Lord, encounter each and everybody, those who are watching this program. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. Do a supernatural miracle, Lord. మీరే ముట్టుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. You only touch, Lord. In Jesus' name we pray and ask. ఆమేన్. Amen. దేవుని బిడ్డలారా, Dear children of God, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాం. let us go into the word of God. దేవుడు అందరికీ సమీపంగా ఉండే దేవుడు. Our God is a God who is near to everybody. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏ ఒక్కరికి దూరమైన వాడు కాదు. It is written in book of Acts that God is not far from anyone. హల్లెలూయా. Hallelujah. నిజమే. Yes. మనమే దేవునికి దూరం అయిపోతున్నామే తప్ప దేవుడు మనకు దూరం కాలేదు. We are only going far from God, but God was never far from us. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమని ఉందంటే మునుపు దూరస్తులైన మీరు అని సంబోధించబడుతుంది. In Ephesians chapter 2 and verse 13, it is addressed as before we were far from God. మనమే దూరస్తులుగా ఉన్నాం. Before we were far from. తండ్రిని విడిచి తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్రలో లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 30 వచనాల్లో రాయబడిన ఆ యొక్క ఓమానంలో తండ్రిని విడిచి కుమారుడే వెళ్ళిపోతున్నాడు. And here when we see in Gospel of Luke chapter 15 verse 11 to 30, when we see the parable of the prodigal son, the son himself leaving the father and going. దేవుని బిడ్డలారా, ఈరోజు కొంచెమందికి మేలు జరుగుతున్నాయి, కొంచెమందికి అద్భుతాలు జరుగుతున్నాయి, కొంచెమందికి విడుదల కలుగుతున్నాయి, మరి కొందరకు అద్భుతాలు జరగట్లేదు, విడుదల జరగట్లేదు, ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో బాధపడుతున్నారు. Today God's good benefits are happening to only some people, miracles to some people, deliverance to some people, but for some people there is no good things they're experiencing in their life, no miracles, no deliverance, and some say that God is not listening to our prayers. ఎందుకు నా ప్రార్థన ప్రభు ఆలకించట్లేదు? Why God is not listening to my prayers? మీరు అనుకున్నట్టు దేవుడు పక్షపాతి కాదు. God is not an unjust God. హల్లెలూయా. Hallelujah. పార్షియాలిటీ చూపించే దేవుడు కాదు. God is not a God of partiality. బైబిల్లో రాయబడింది, ఎందరు ఆయన నామాన్ని స్వీకరించారో అందరికీ దేవుని బిడ్డలు అవటానికి అధికారం ఇచ్చాడని యోహాను సువార్త 1:12 రాయబడి ఉంది. It is written in John chapter 1 and verse 12, those who received his name, God has given the authority to become his sons and daughters. ఆయన యూదులకు పాపాన్ని మోసే గొర్రెపిల్లగా సంబోధించబడలేదు. He is not addressed as the lamb of God taking away the sins of Jews. ఆయన లోక పాపాన్ని మోసిన గొర్రెపిల్లగా సంబోధించబడుతున్నాయి. And he is addressed as a lamb of God that takes away the sins of the world. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. It is in John chapter 1 and verse 29. ఆయన లోకమంతటికి తండ్రి ఆయనే. He is the father of the world. ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలుగానే పిలువబడుతున్నారు. Everybody are called through him. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని యొక్క కార్యం కొందరి జీవితంలోనే జరుగుతున్నాయి, మరికొందరి జీవితంలో జరగకపోవడం విచారకరమైన విషయం. But it is very saddening that the God's wonderful miracles are happening to only some people, but the other set of the people are not receiving them. ఎందుకు దేవుడు స్పందించట్లేదు? Why God is not responding? ఎందుకు అసాధారణమైన కార్యం వారి జీవితంలో జరగట్లేదు? Why the supernatural miracles are not happening in their life? ఇవన్నీ మనం పరిశీలన చేయాల్సిన వారమై ఉన్నాం. We should really look into this kind of things. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా అనే వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. In 1 Kings chapter 17 we see about Elijah. హల్లెలూయా. Hallelujah. అదే సమయంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో అక్కడ
సిరియా దేశపు యొక్క సైనికుడైన నయమాన్ అనే వ్యక్తిని చూస్తున్నాం. And also in 2 Kings chapter 5 and verse 1 to 12 we see the authoritative of the kingdom of Syria. ఆయనకు నయమాన్ ఒక ప్రార్థన, ఆ నయమాన్ ఒక ప్రయత్నం నిష్ప్రయోజనం అయిపోయింది. The efforts of Naaman has become futile and vain. హల్లెలూయా. Hallelujah. నయమాన్ ఒక ప్రయత్నం మొదటిగా శూన్యమైపోయింది. Firstly, the efforts of Naaman has been a failure. ప్రయత్నం అయితే చేశాడు కానీ మొదటిగా నయమానుకి దేవుడు స్పందించలేదు. First he made the efforts but God did not respond to him. దానికి కారణం ఏంటో నేను తర్వాత చెప్తాను. I will tell you the reason for it later. అయితే ఏలియాకు దేవుడు స్పందిస్తున్నాడు. But God is responding Elijah. ఎందుకు ఏలియాకు స్పందిస్తున్నాడు? Why God is responding Elijah? నేను ముందు చెప్పినట్టుగా ఆయన పార్షియాలిటీ చూపించే దేవుడు కాదు. As I told you before, God is not a God of partiality. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కూడా కాదు. And he is not a God who is far from everyone. మరి ఎందుకు ఆయన స్పందించలేదు? Then why God is not responding? దానికల కారణాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. I am very much interested to tell about the reason. ప్రవక్త అయిన ఏలియా కాలంలో ఒక భయంకరమైన కరువు ఏర్పడింది. In the times of prophet Elijah there was a great famine. ఈ కరువులో అనేక మంది చనిపోతున్నారు. In the famine many people were dying. ఆకలి చావు మొదలైంది. And there is a death of hunger. ప్రవక్త ఏ మాత్రం ఆకలితో సతమతమైపోయి చనిపోకూడదని దేవుడు ప్రత్యేకంగా కేరితు అనే వాగు దగ్గరికి నడిపిస్తున్నాడు. God did not want his man of God to die and upset with the hunger, but he is leading him and guiding him to the brook of Kerith. Hallelujah. Hallelujah. ఈ కేరిత్ వాగు ఎండిపోయిన వాగు. And the brook of Kerith is a dried brook. ఆయన వెళ్ళటానికి ముందు దానిలో జీవజలం నీళ్లు కనపడలేదు. Before he went there was no water. కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఆ ఎండిన ఆ నదిలో నీటి ఒక ఊటను చూశాడు. ఆ వాటర్ ప్రవహించడానికి ప్రారంభించింది. But later he went there, he saw the water flow, and after he went the water began to flow. బ్రతుకు తీరుకు మంచి గాలి వేస్తుంది. ఇప్పుడు నీళ్లు కూడా దొరికింది. ఇప్పుడు ఆహారం కావాలి. Now that's a very good resource for the livelihood. Now he needs food. హల్లెలూయా. Hallelujah. ఆహారానికి దేవుడు ఒక కాకులాని ఎన్నుకుంటున్నాడు. God is selecting a raven to provide food for him. హల్లెలూయా. Hallelujah. ఇది కొంచెం ఈ ప్లాన్ ని ఒక ప్రవక్తే కానివ్వండి ఇంకొకరు కానివ్వండి స్వీకరించడం చాలా కష్టతరమైన పని. And it is difficult for a prophet or a common man to receive this. ముందుగానే దేవుడు ఆయనకు తను ఏం చేయబోతున్నాడో ఈ కాకి ద్వారా ముందుగానే తెలియపరిచినప్పటికీ ఈ యొక్క ప్లాన్ దేవుని యొక్క చిత్తాన్ని ప్లాన్ స్వీకరించడం అనేది కొంచెం కష్టతరమైన పని. Though God has made known him about his plan to him, but it is very difficult for him to really agree to it. ఈ లేఖన భాగం తెలిసిన వ్యక్తికి ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తికి నిజంగా ఆ ప్లాన్ ని దేవుని చిత్తముగా స్వీకరించడం అనేది కష్టతరమైన పని. Those who know the law and the scripture, it is really difficult for him to receive this kind of will of God. ఎందుకంటే లేవియా కాండంలో ఈ కాకులం అపవిత్రమైన పక్షిగా ఎంచాలి, దాన్ని ముట్టుకోకూడదని దేవుడు మరి ఖచ్చితంగా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. లేవియా కాండం 11వ అధ్యాయం 14, 15 తర్వాత 24వ వచనంలో మనం చూస్తున్నాం కాకులం కూడా మరి అపవిత్రమైన పక్షిగా ఎంచబడ్డాయి. So in Leviticus chapter 11 verse 14, 15 and 24 if we see, the ravens are considered as unclean and untouchable. లేవియాకాండం 11:24లో రాయబడి ఉంది, దాన్ని ముట్టుకున్నవాడు అపవిత్రుడుగా ఎంచబడతాడు. And in Leviticus chapter 11 and verse 24 it is written, whoever shall touch is defiled. ఎందుకంటే అది శవాన్ని తింటాయి. Because they eat the carcasses. శవాన్ని సచ్చిన శవాన్ని ముట్టుకున్న ఏ ఒక్కడైనా అపవిత్రుడు. And those whoever it is who touch the carcasses, they are unclean. మోసేని దేవుడు పరిశుద్ధ పర్వతం పైన జోడు వేసుకొని రావద్దని చెప్పాడు కదా. Is it not that God told Moses on the holy mount not to wear the sandals? హల్లెలూయా. Hallelujah. ఎందుకు తెలుసా? Do you know why? కారణం ఏంటంటే ఆ దినాల్లో జోడు దేవుని బిడ్డల జంతువులను చంపి దాని యొక్క చర్మం ద్వారా చేయబడ్డాయి. The reason is in those days the sandals were made by
killing the animals and they used to manufacture the sandals. దాన్ని తొడుకొని వెక్కడం ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనది. So wearing them and climbing is against the law. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. We see in Exodus chapter 3 and verse 5. హల్లెలూయా. Hallelujah. అలాగే ఈ కాకి కూడా ఒక అపవిత్రమైన పక్షి. The same way even the raven is an unclean one. ఎందుకంటే అవి సవాలు ముట్టుకుంటాయి. Because they touch the carcasses. అది అపవిత్రమైనది. And it is a very unclean one. అందుకొరకు దానితో పొత్తు ఉండకూడదని ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. That is the reason very specifically God told us we should not have any relation with it. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఆ కాకిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియాకు సహాయం చేయడానికి, పోషించడానికి God is using the same raven to provide food for Elijah. దేవుడు అపవిత్రమైన వాటిని పరిశుద్ధపరిచిన వాటిని మనం అపవిత్రంగా ఎంచకూడదనే విషయం ఏలియాకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు. We do not know whether Elijah knows when God considers unclean as clean, it is clean. Maybe Elijah would not have been known this truth. కానీ ఏలియా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. But Elijah did not even ask question. ప్రభు అది ఎలా కుదురుతుంది? Lord, how is it possible? మీరే కాదు అది అపవిత్రమైనది అన్నారు. You only considered it as an unclean one. నేను దీన్ని అంగీకరించను. I will not accept this. అని ఏనాడు చెప్పలేదు. And he never said a word. దేవుని చిత్తాన్ని స్వీకరించాడు. He agreed. He received the will of God. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క ప్లాన్కు అనుకూలంగా ఉన్నాడు. He was very much comfortable with the will of God. హల్లెలూయా. Hallelujah. ఈ యొక్క డివైన్ నేచర్, ఈ యొక్క నోబుల్ నేచర్ ఈ నయమాన్లో కనపడట్లేదు. And this noble nature divine nature is not seen in Naaman. హల్లెలూయా. Hallelujah. 7 సార్లు యోర్దానులో మునుగాలంటే అతను అంటున్నాడు మా ఊర్లో లేని నదియా అంటున్నాడు. When he has to dip himself 7 times in Jordan, he says that is it not the same river in my city? రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. It is in 2 Kings chapter 5 and verse 7. దేవుని యొక్క చిత్తాన్ని ఆయన గ్రహించలేదు. He did not understand the will of God. తన ఓన్ చిత్తం మీదే వెళ్ళాలనుకుంటున్నాడు. And he wanted to go according to he wanted to go into the acceptance of his own will. రెండో రాజుల గ్రంథం 5:11లో ఆ ప్రవక్త వచ్చి తన చేతులు ముట్టుకుని ఆ కుష్ఠరోగం ఉన్న చోట ముట్టి బాగు చేస్తాడని అనుకుంటున్నాడు. And according to 2 Kings chapter 5 and verse 11, he thought that the prophet will come and touch him with his hands and he will heal. అందుకొరకు మొదటిసారి స్వస్థత పొందగానే వెళ్ళిపోయాడు. That is the reason the first time he did not go with healing. హల్లెలూయా. Hallelujah. ఆయన ప్రయత్నం నిష్ప్రయోజనమైపోయింది. And his efforts became vain. కానీ ఎలియాను చూడండి. But look at Elijah. దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను స్వీకరిస్తున్నాడు. And he is accepting the will of God and plan of God. గుడ్డితనంగా అంగీకరిస్తున్నాడు. Blindly he is accepting. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వేని ఎవరైతే వారి జీవితంలో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో వారి జీవితంలోనే అసాధారణమైన అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. Those who are ready to accept the ways of God and the will of God in their life, the supernatural miracles will happen. కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థం కాదు. Sometimes we doesn't understand the plan of God. చూడండి, హోషేయను ఒక పేరు మోసిన వ్యభిచారిని వెళ్లి వివాహం చేసుకోమంటున్నాడు. God is asking Hosea to marry a famous adulteress. హల్లెలూయా. Hallelujah. అది ఎలాగ స్వీకరించి ఉంటాడో ఒకసారి ఆలోచించి చూడండి. Just think how Hosea might have agreed to it. ఆయన మనస్తత్వాన్ని గ్రహించండి. Just understand his heart. హోషేయ ఒక పరిశుద్ధుడు. Hosea is a clean man, pure. ఆయన ఒక ప్రవక్త. He is a prophet. దేశంలో అందరూ ఎరిగిన వ్యక్తి. And he is well known to everybody in the city. ఇప్పుడు ఒక వ్యభిచారిని వెళ్ళి దేవుని మాటకు లోబడి ఒక వ్యభిచారిని వెళ్ళి వివాహం చేసుకుంటే ఆయనకి ఎంతటి అవమానాలు, నిందలు కలుగుతాయో ఒకసారి ఆలోచన చేసి చూడండి. Now if we accept the will of God and marry a prostitute, how much blame and accusation and guilt he has to receive in his life. అందుకొరకే చాలా మంది ఈవెన్ భక్తుల్లో కూడా చాలా మంది
వాళ్ళకు ప్రతికూలమైన దేవుని చిత్తానికి ప్రణాళికకి వాళ్ళు ఎప్పుడు అంగీకరించడం అయిష్టంగానే ఉంటారు. That's the reason many godly people are very unfavorable to God's plans. వాళ్ళంత త్వరగా రెస్పాండ్ కాలేరు. They don't respond very quickly. వాళ్ళకి ఏదైనా కలిసి వస్తే అది దేవుని చిత్తమైతే ఓకే అంటారు. If it is very positive to them, it's the will of God. అది ఒకవేళ కలిసి రాకపోతే అది దేవుని చిత్తం కాదని నిర్ణయానికి వచ్చేస్తారు. And if it's not favorable to them, they'll come to the conclusion that it is not the will of God. హల్లెలూయా. Hallelujah. కొంతమంది నా దగ్గర ట్రైనింగ్ కి వస్తారు. Some people come for training to me. లాస్ట్ లో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయడం నాకు అలవాటు. I always had the habit of praying for them at the last. నువ్వు అపోస్తలు అవుతావు, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, మెగా సిటీలో నువ్వు వాడబడతావు అంటే హల్లెలూయా, దేవుడి చిత్తం, నాకు బాగా దేవుడు నాతో మాట్లాడారంటారు. And when I pray for them, I prophesy that you become a apostle and God will use you in the mega city in a mighty way. Then they say that God spoke to me. హల్లెలూయా. Hallelujah. ఒకవేళ నువ్వు ఒరిస్సాలో వెళ్ళి సేవ చేయాలి. For example, you have to go and minister in Orissa. మిషనరీగా నువ్వు వెళ్ళబోతున్నావు. You're going as a missionary. ఎక్కడ కరెంట్ లేదు, ఎక్కడ ఇల్లు లేదు, ఎక్కడ వసతి లేదు, అక్కడ పంపబోతున్నానంటే దానికి సుముఖంగా, చాలా మట్టుకు సుముఖంగా వాళ్ళు ఉండరు. For example, if I say if God is going to send you to a place where there is no electricity, where there are not good amenities, they will not show favorableness when I say that. మరలా కొంతమంది ఏమంటారంటే పాస్టర్ గారికి ఇది కరెక్ట్ గా దేవుడు మాట్లాడలేదు. And some people say God did not talk properly to the pastor. మునుపు చాలా షార్ప్ గా ప్రవచనం చెప్పేవారు, ఇప్పుడేమో షార్ప్నెస్ తగ్గిపోయింది. Before God used to give a sharp prophecy to the pastor, but now it reduced. ఇప్పుడు అది కాదు ప్రాబ్లం. Now this is not the problem. వాళ్ళ మనసు అంగీకరించట్లేదు. Their heart is not accepting. ఏదైతే వాళ్ళ అనుకూలంగా ఉంటుందో దానికి లోబడటానికి నేర్చుకుంటున్నారు తప్ప దేవుని యొక్క చిత్తం ప్రణాళిక ప్రతికూలంగా ఉన్నప్పుడు దానికి అంత సుమూహంగా అంగీకరించడానికి వాళ్ళు ఎదగలేదు ఆత్మీయతలో. So whatever that is favorable to them, they consider that is the will of God. What is unfavorable, they did not grow to the extent considering that it is the will of God. 34 సంవత్సరాల క్రితము తమిళనాడు రాష్ట్రం మధురై అనే ప్రాంతంలో నేను దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుడు స్పష్టంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఖమ్మం అనే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. When I was doing the ministry of God 34 years ago in Madurai, Tamil Nadu state, God clearly specifically spoke to me to go and do the ministry of God in Telugu states. నాకు భాష రాదు. I don't know the language. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. I do not know where to go. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. I do not know to whom I should go. ఎవరు నన్ను పోషించబోతున్నారో తెలియదు. I do not know who is going to feed me. నా ఫైనాన్స్ చూస్తేమో జీరో. If you look at my finances, it is zero. నా దగ్గర డబ్బు లేదు. I don't have money. ఎక్కడ ఉండాలి, where I have to stay, ఎలా సర్వే అవ్వాలి, how I have to survive. ఇవన్నీ 99 ప్రశ్నలు నా మనసులో ఆ దినాల రైజ్ అయింది. So at that time 99 questions arised in my mind. కానీ దేవుని చిత్తానికి లోబడి వచ్చాను. But immediately I have responded to the will of God and దేవుని యొక్క ఆశీర్వాదాలను చూస్తున్నాను. I am seeing the blessing of God in my life. అబ్రహాము యొక్క విధేయత మనకు కావాలి. We should have the obedience like Abraham. హల్లెలూయా. Hallelujah. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదవండి. Read Genesis chapter 12 verses 1 to 2. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. You should go to the place I show. నువ్వు ఎరుగని దేశం అది. It is an unknown place to you. నీకు అది తెలియదు, అది ఒక స్ట్రేంజర్ ప్లేస్ అది. It is a strange place to you. హల్లెలూయా. Hallelujah. కానీ అబ్రహాము లోబడ్డాడంట. But Abraham showed obedience. ఆదికాండం 12:4 అంటుంది దేవుడు చెప్పినట్టే చేస్తాడంట. And in book of Genesis chapter 12 and verse 4 said he did exactly what God అదే told ఆయన him. జీవితానికి ఆశీర్వాదమైంది. And that has become a blessing, great blessing to his life. దేవుని బిడ్డలారా, Dear children of God, అనేక సార్లు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. many a times we should remember this scripture. యెషయా గ్రంథం 55:11. Book of Isaiah chapter 55 and verse 11. హల్లెలూయా. Hallelujah. యెషయా గ్రంథం 55:9లో రాయబడి ఉంది, నీ తలంపులు నా తలంపులు వంటిది కాదు అంటున్నాడు ప్రభు. It is written in book of Isaiah chapter 55 and verse 9,
your thoughts are not like my thoughts. హల్లెలూయా. Hallelujah. నీ యొక్క మార్గానికి నా యొక్క మార్గానికి చాలా వ్యత్యాసం ఉంది. There is a high difference between your ways and my ways. ఇదే అనేక సార్లు మన జీవితంలో కనబడుతుంది. This is what is appearing in our lives many a times. కానీ ఒకటి నేను చెప్పగలుగుతానండి. But one thing I can say clearly. దేవుని యొక్క ఆజ్ఞలు మనకు భారమైనది కాదు. God's commands are not burdensome for us. Hallelujah. Hallelujah. Heavy yokes కాదది. God's commands are not heavy yoke. మొదటి యోహాను 5:3లో రాయబడి ఉంది. It is written in 1 John chapter 5 and verse 3. Hallelujah. Hallelujah. మనం ఈజీగా దేవునికి లోబడవచ్చు. And we can easily be obedient to God. ఇంకా ఒక సీక్రెట్ మీకు చెప్పాలి. One more secret I should share with you. లోబడాలని ఆశ ఉంటే చాలు. If you have the desire to be obedient, that's enough. హోలీ స్పిరిట్ మీలో ఉంటూ నిన్ను లోబడేవాడుగా చేస్తాడని యెహెజ్కేలు గ్రంథం 36:27 రాయబడి ఉంది. It is written in book of Ezekiel chapter 36 and verse 27 that if you have the desire to be obedient, then the Holy Spirit will be in you and make you to be obedient. దేవునికి సమస్త విషయంలో లోబడటం ఒక పెద్ద ఛాలెంజే మనకు. It is really a great challenge to be obedient to God in all the things. హల్లెలూయా. Hallelujah. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు అది చాలా సులువైపోతుంది. But when the Holy Spirit God is in his eyes, it is very easy task. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. దేవుడు ఎస్ అని చెప్పిన వాటిని నో అని చెప్పడానికి మనం ఎవరు? If God says yes to things, who is it we to say no to it? దేవుడు మన సృష్టించిన సృష్టికర్త. నువ్వు సౌత్ సైడ్ వెళ్ళమన్నప్పుడు నేను నార్త్ సైడ్ వెళ్తానని చెప్పడానికి మనం ఎవరు? God is our creator. If God orders us to go to the south side, who are we to say that I will go to the north side? ఈ రోజు గమనించండి. Today observe clearly. దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం వాటిని నెరవేర్చడానికి మీ హృదయం సానుకూలంగా ఉంటే మీకు ఎప్పుడు అసాధారణమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. If your heart is favorable today to be obedient to the will and plan and purpose of God, you will be receiving the supernatural miracles of God. Number 2, దేవుని ప్రశ్నించకూడదు. You should never question God. దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించే మనసు ఉండాలి. You should have the heart to be obedient and accept the will of God. దేవుని యొక్క సహాయాన్ని కోరాలి. You should seek the help of God. దేవుని పైన మంచి అవగాహన కలిగి ఉండాలి. You should have a good understanding on God. దేవుడు మన కీడి విషయంలో శోధించడు. God will not tempt us. ఆయన ఏం చేసినా మన మేలు కొరకే చేస్తాడు. God will not tempt us for evil, but God does everything for the good దేవుని for us. ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతుందని రోమాపత్రిక 8:28 రాయబడిన ప్రకారం దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడే మేలు కొరకు జరుగుతుంది అనే వాక్యాన్ని మనము 100% నమ్మాలి. And as it is written in Romans chapter 8 and verse 28, for all those who love God, all things work together for them, to those who love God, and we need to 100% believe this scripture. అసాధారణమైన కార్యం కోసం ఎదురు చూడండి. Hope and wait for the supernatural miracle. దేవుడు మీకు అసాధారణమైన కార్యం చేయబోతున్నాడు. God is going to do a supernatural miracle. అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. God is going to do a marvelous miracle for you. మీరు మీ ఎలియా లాగా మీ హృదయాన్ని ఎప్పుడూ దేవునికి అందుబాటులో ఉంచండి. Always stay available to, let your heart stay available to God like Elijah. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Now with this time I'm going to pray for you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, మమ్మల్ని క్షమించండి ప్రభువా. please forgive us Lord. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. Sanctify us Lord. అయ్యా తండ్రి అసాధారణమైన కార్యం జరిగించండి ప్రభువా. Do a supernatural miracle Lord. నీ చిత్తం చేయలాగా మమ్మల్ని ఆయత్తపరచండి. Lord, make us to do your will Lord. మా హృదయము నీకు అయ్యా తండ్రి సమీపంగా ఉండగాక. May our hearts be closer to you Lord. యేసు నామములో In అభిషేకించండి. Jesus name anoint నీ Lord. ప్రసన్నముతో
నింపండి Fill us ప్రభువా. with your presence, Lord. అసాధారణమైన కార్యం Do a జరిగించండి. supernatural miracle, ఇప్పుడే Lord. దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Right now, bless Lord, in Jesus' name we pray and ask. నిందలు నేరాలు అవమానాలని కొట్టివేయండి ప్రభువా. Cancel all accusation, blame and guilt, Lord. దేవునికి మహిమ దిగునుగాక. May the glory of God ascend యేసు upon, నామములో Lord. అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జనవరి 22వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సత్తెనపల్లిలో దహించు అగ్ని వారు నిర్వహించు సువార్త స్వస్థత పండుగలు 2025 జనవరి 29, 30, 31 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం వాగ్దానమిచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, సత్తెనపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.